హైదరాబాద్ మెట్రోలో సెక్యూరిటీ సిబ్బందిగా ట్రాన్స్జెండర్స్ కు ఉపాధి అవకాశాలు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే పోలీస్ శాఖ ట్రాఫిక్ విభాగంలో 40 మంది ట్రాన్స్జెండర్లకు ట్రైనింగ్ ఇచ్చి ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించింది. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్లో 20 మందికి ఉద్యోగాలను కల్పించింది. మెట్రోలో మహిళా ప్రయాణికుల భద్రత, రైళ్ల రాకపోకల సమాచారం, సెక్యూరిటీ చెక్ వంటి వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు ట్రాన్స్జెండర్స్. ప్రభుత్వం తమకు ఉపాధి కల్పించడంతో సంతోషం వ్యక్తం చేశారు ట్రాన్స్జెండర్స్. అమీర్పేట మెట్రో స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ట్రాన్స్జెండర్స్ కు సంబంధించిన మరింత సమాచారం హరిత అందిస్తారు. సమాజంలో వివక్షతకు గురవుతున్న ట్రాన్స్జెండర్స్కి ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసింది. దీంట్లో భాగంగానే ఇటు ట్రాఫిక్ విభాగంలో ఇప్పటికే 40 మంది రిక్రూట్ చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో కూడా కీలకంగా ట్రాఫిక్ సిబ్బందిని నియమించింది. అయితే ట్రాన్స్జెండర్స్ మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే మ్యామ్, నా పేరు జానవిదేవి. నేను యాదాద్రి భువనగిరి డిస్టిక్ నుంచి మ్యామ్. కాకపోతే ప్రజెంట్ ఉండేది నేను ఎల్బీ నగర్ మ్యామ్. మీకు హైదరాబాద్ మెట్రోలో ఇక్కడ జాబ్స్ ఇచ్చారు కదా, సెక్యూరిటీ విభాగంలో మీకు ట్రైనింగ్ ఎక్కడ ఇచ్చారు, ఎట్లా ఉంది, జాబ్ రావడం ఎలా అనిపిస్తుందండి? మ్యామ్, మాకు ట్రైనింగ్స్ అనేది ఎల్బీ నగర్, నాకు స్టేషన్ దగ్గరలో ఉన్న స్టేషన్లోనే ట్రైనింగ్ అనేది జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది మ్యామ్. మా కాళ్ళ మీద మేము నిలబడడానికి ఆపర్చునిటీస్ వచ్చినాయి, యూజ్ చేసుకున్నారు, వస్తున్నాయి, యూజ్ చేసుకుంటున్నాం మ్యామ్. నాకు హ్యాపీగా ఉంది మ్యామ్. ఇది మీరు ట్రాన్స్ ఉమెన్గా మారడానికి ఎట్లాంటి పరిస్థితులు కారణమయ్యాయి? ఇప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఉద్యోగం చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మ్యామ్, ట్రాన్స్గా మారడం అంటే ఒకప్పుడు ఇవన్నీ లేవు మ్యామ్. చాలా బాధలు పడ్డాము. అప్పుడు డబ్బు కావాలంటే పోవడానికి షాపులు అడగాలి, సిగ్నల్స్ అడగాలి, చాలా ఉంటాయి, అవన్నీ పోవాల్సిందే. అప్పుడు ఏ ఆపర్చునిటీస్ అనేవి లేవు మాకు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం మాకు చాలా ఫేవర్గా ఇవన్నీ చేస్తున్నది. చాలా సంతోషం దీనికి. ఇంకా చేయాలి, ఇట్లా చేస్తే ఇంకా వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు వస్తారు కూడా అన్ని రంగాల్లో. ఇదనే కాకుండా ఇలానే ఇంతకుముందు పోలీస్ దాంట్లో డిపార్ట్మెంట్లో ఇచ్చారు, సెక్యూరిటీ దాంట్లో, ఇప్పుడు మెట్రోలో ఇచ్చారు. ఇంకా ఇట్లానే ప్రతి దాంట్లో ఇస్తుంటే వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు మ్యామ్. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది మ్యామ్. మీకు ఇప్పుడు మెట్రో విభాగంలో సెక్యూరిటీ సిబ్బందిగా చేస్తున్నారు కదా, మీ డ్యూటీస్ ఎట్లా ఉంటాయి, టైమింగ్స్ కానీ ఏమేమి చేయాలి మీరు? మ్యామ్, మాకు షిఫ్ట్ వైజ్ ఏ షిఫ్ట్, బి షిఫ్ట్ అని ఉంటుంది, జనరల్ షిఫ్ట్ అని ఉంటుంది. లేడీస్ కోచ్ ఉంటుంది కదా, కోచ్ సెక్యూరిటీ గార్డ్గా, ఇంకా ప్లాట్ఫామ్ సెక్యూరిటీ గార్డ్గా, కాన్కార్డ్స్ లెవెల్లో, స్ట్రీట్ లెవెల్లో అన్నిట్లలో మాకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దేంట్లో అయినా మేము రెడీగా ఉన్నాం మ్యామ్, చేయడానికి చేస్తున్నాం కూడా. ఈరోజు కోచ్ సెక్యూరిటీ గార్డ్గా నేను చేశాను మ్యామ్. ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందండి? అంటే ఇన్ని రోజులు ఉన్నది వేరు, ఇప్పుడు మీరు మీ సొంతంగా మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు, 8 hours డ్యూటీ చేయాలంటే మిమ్మల్ని మీరు ఎట్లా ప్రిపేర్ చేసుకుంటున్నారు? ఫస్ట్ నుంచి అయినా కానీ నేను మన కాళ్ళ మీద ఇప్పుడు అడుక్కుంటే ఎట్లా అంటే అందరూ అనేవాళ్ళే, మేడం మీకు కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా, అవి బాగానే ఉన్నాయి, ఇవి బాగానే చేసుకుంటే, కానీ మాకు ఛాన్సెస్ లేవు కదా, ఆపర్చునిటీస్ లేవు కదా. అవి చెప్పినా కానీ మీరు పోతే కదా, మీరు చెప్తే కదా వాళ్ళకి తెలిసేది, అది నన్ను ఎంత చెప్పినా ఏది చేసినా కానీ కొంచెం టైం పడుతుంది దేనికైనా. ఇప్పుడు ఆ టైం వచ్చింది, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి మా. ఎస్, ఇంకొక ట్రాన్స్ ఉమెన్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుండి వచ్చారు మీరు? నా పేరు రుచిత అండి, నేను ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చాను. ఇక్కడ హైదరాబాద్లో చందానగర్లో ఉంటాను మేడం. మీరు ఇట్లా ఒక సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ కావచ్చు, ప్రభుత్వం మీకు ఉద్యోగాలు కల్పిస్తుంది అని తెలిసినప్పుడు మీకు ఎట్లా ఫీల్ అయ్యారు? నేర్చుకోవడానికి మీరే వచ్చారా, మిమ్మల్ని ఎవరైనా అంటే ఇట్లాంటి జాబ్స్ ఉన్నాయని చెప్పారా మీకు? మెట్రో వాళ్ళు మాకు ఎస్ఏఎస్ లిమిటెడ్ వాళ్ళు మాకు ఓన్లీ ఫర్ ట్రాన్స్జెండర్స్ కోసం రిక్రూట్మెంట్ రిలీజ్ చేసినప్పుడు మాకు ట్రాన్స్ వాళ్ళ ద్వారా, మాకు పెద్దవాళ్ళ ద్వారా తెలిసినప్పుడు మేము ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాము. అంటే ఒక క్యూరియాసిటీ తోటి ఎలాగైనా ఇట్లాంటి ఛాన్స్ని వదులుకోవద్దు అని చెప్పే ఒక ఆతృతతోటి మేము వచ్చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ ద్వారా మమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో ఒక ప్లాట్ఫామ్, ఒక మంచి ఒక డిగ్నిటీ ఆఫ్ ఎంప్లాయీ స్టేజ్కి వెళ్ళడానికి ఇది ఒక పునాదిలాగా మేము భావించి ముందుకు వచ్చాం మేడం. అండ్ మీరు ఎప్పటి నుంచి ట్రాన్స్ ఉమెన్గా మారారు? మీరు ఏమైనా చదువుకున్నారా? ఈ జాబ్ కాకుండా ఇంకా వేరే ఏమైనా ట్రై చేసే అవకాశం ఉందా ఫ్యూచర్లో, అంటే ఈ కాన్ఫిడెన్స్తో? తప్పకుండా మేడం, నేను డిగ్రీ ట్రాన్స్ ఫీలింగ్స్ ఉండటం వల్ల డిగ్రీ ఫైనల్ ఇయర్లో నేను పేరెంట్స్ ప్రాబ్లం వల్ల నేను డిస్కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రీకంటిన్యూ చేస్తున్నాను డిగ్రీ కానీ ఇంకా హై లెవెల్లో ఇంకా పీజీ కావచ్చు, ఇంకేమైనా చదువుకొని కూడా ఇంకా జాబ్స్ గురించి ట్రై ఇంక వేరే పై స్థాయి జాబులు చేయాలని కూడా నాకు చాలా కోరికగా ఉంది. ఖచ్చితంగా నేను చేస్తాననే కాన్ఫిడెంట్ కూడా నాలో ఉంది. అంటే ట్రాన్స్ ఉమెన్గా మారి కొంతమంది భయంతో బయటికి రారు, అట్లాంటి వారికి మీరు ఏం చెప్తారు? అంటే జాబ్ ఆపర్చునిటీస్ పొందడం కావచ్చు, బయటకు వచ్చి తమకంటూ ఒక పేరు తెచ్చుకోవడానికి ట్రాన్స్ ఉమెన్స్కి మీరు ఏం చెప్తారు?
ప్రతి ఒక్క ట్రాన్స్ అనే కదా ఎవరిలో అయినా కానీ ప్రతి ఒక్కరికి టాలెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఎవరికో భయపడి మన టాలెంట్ని దాచుకోకుండా అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ టాలెంట్ని యూటిలైజ్ చేసుకొని సమాజంలో అందరితో పాటు మనం ఏమీ తక్కువ కాదని నిరూపించుకోవడానికి ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాము కూడా దేనికి తక్కువ కాదు, సమాజంలో మాకంటూ ఒక మంచి పేరు వస్తుంది, ఇట్లాంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మరింత మంది ముందుకొచ్చి వారి కాళ్ళ మీద వారు నిలబడతారని కూడా ట్రాన్స్ ఉమెన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రజెంట్ హైదరాబాద్ మెట్రో రైల్లో ట్రాన్స్జెండర్స్ ఉద్యోగ అవకాశాలు వాళ్ళ విధులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.